హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి పార్టీకి ఒక గుర్తుంటుంది. ఆ గుర్తే ఆ పార్టీకి గుర్తింపునిస్తుంది. అలానే దేశంలో రాజకీయ పార్టీలకు వాటికి సంబంధించిన గుర్తులు ఎన్నికల్లో మంచి కీలక పోషిస్తాయన్నమాట. అయితే అదే విధంగానే ఆ పార్టీకి సంబంధించిన గుర్తులు వాటి విధానాలను బట్టి నిర్దేశించినట్టయితే వారు పార్టీ నాయకులు చాలా సంతోషంగానే ఉంటారు. అదే కాకుండా వారికి సంబంధించిన గుర్తులు రానప్పటికీ కూడా వారు ఏం చేయకుండా నిశ్శబ్దంగానే మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. అదే విధంగా మనకి తెలుగు రాష్ట్రాల విషయాలకు వస్తే టీడీపీ పార్టీకి అంటూ ఒక గుర్తునైతే వచ్చింది. ఆ పార్టీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ పార్టీ 40 ఏళ్ల క్రితం ఆవిర్భవించినప్పటికీ కూడా అక్కడ జరిగిన సంచలనం అయితే అంత ఇంత కాదు. ఆ పార్టీ వచ్చిన మొదట్లోనే కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లోనే అధికారం నుంచి దించడం జరిగింది. అయితే నాడు దాని గుర్తు వచ్చేసి సైకిల్ అన్నమాట. అది ఇప్పుడు పాతదయ్యిందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు మనం ఆనాడు కాలాన్ని చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉండేది. రవాణా కోసము కనీసంలో కనీసం సైకిల్ ఉంటే చాలు అని. సామాన్యులు ప్రజలందరూ కూడా ప్రజల రవాణా ఏదైతే ఉందో బస్సు, ట్రైను వీటినే ఉపయోగించుకునేవారు. ఇక కాస్త డబ్బున్న వారి విషయానికి వస్తే సైకిల్ను కొనడం జరిగేది. అయితే ఈ గుర్తునే మన టీడీపీ పార్టీ ఎంచుకోవడం జరిగింది. వారికి ఈ గుర్తు దక్కిందనమాట. అయితే అప్పట్లో ఈ పార్టీకి ఉన్న ఈ గుర్తు ద్వారా మన నందమూరి తారక రామారావు, అదే మన పెద్దంటియారు, ఈ పార్టీ గుర్తు ద్వారా ఆ పార్టీలో మంచి పేరునే అందుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఓన్ పార్టీలా భావించి భారీ మెజారిటీతో అయితే అప్పట్లో గెలిపించారు. ఇక నేడు విషయానికి వస్తే తరాలు మారాయి, పద్ధతులు మారాయి. ఇక జనరేషన్కి అయితే చాలా మెరుగులైతే అందాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక పార్టీ విషయంలో మెరుగులు అనేవి ఎప్పటికీ సాధ్యమవుతుంది. ఈ కాలంలో చూసుకుంటే సైకిల్ విషయాన్ని పక్కన పెడితే ప్రతి ఒక్కరి కళ కనీసం కారు కొనుక్కోవాలి అని చెప్పేసి. అయితే ఇవన్నీ మారుతున్నప్పుడు పార్టీ గుర్తుని మార్చడం ఏదైనా తప్పుందా అనేది కూడా సందేహంగానే మిగిలిపోయిందనమాట. ఈ విషయంలో బాబు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే వ్యక్తం చేసినారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు సైకిల్ గుర్తు అనేది అవసరార్థంగానే మారిపోయిందా, ఇంతకు ముందు ఉన్న ఆ గుర్తుకి ఇప్పుడు ఎందుకు అంత క్రేజ్ రావట్లేదు అనే విషయాన్ని వ్యక్తం చేస్తున్నారనమాట. యూపీ విషయానికి వస్తే టీడీపీ తర్వాత యూపీలో సమాజ్వాదీ పార్టీకి ఈ గుర్తు దక్కిందనమాట. ఈ పార్టీ వచ్చి 10 ఏళ్ల తర్వాత ఈ గుర్తు దక్కడంతో వాళ్ళు అదృష్టంగానే భావించారు. దాని యొక్క నాయకుడు అయిన యుజయం సింగ్ యాదవ్ ఈ పర్సన్ అయితే ఈ గుర్తుకి చాలా సంతోషించారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే గత 2 సంవత్సరాలుగా పరాజయం పాలవ్వడం జరిగింది. అయితే ఈ పార్టీ విషయానికి వస్తే టీడీపీకి కలిసి వచ్చినంత విధంగా ఈ సైకిల్ గుర్తు ఇక్కడ ఈయనకైతే కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. టీడీపీ పార్టీ 1980లోకి వచ్చినప్పటికీ కూడా అప్పుడు సంచలనం అనేది ఇప్పుడు లేదు. ఇక అదే విషయానికి వస్తే నందమూరి తారక రామారావు గారు, అంటే మన పెద్దంటియారు గారి దగ్గర ఒక శిష్యుడిగా పనిచేసిన కేసీఆర్ ఆ రోజు చూసుకున్నట్టయితే ఆయన దగ్గర శిష్యుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఆయన 2 దశాబ్దాలుగా ఆయన దగ్గర పనిచేసినప్పటికీ కూడా అక్కడ నుంచి పక్కకు వచ్చిన తర్వాత 2001లో ఈయనకు సొంతంగా పార్టీలను అయితే నిర్మించుకోవడం జరిగింది. అదేనండి మన టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు ఆయనకు వచ్చిన గుర్తు మరి కారు. అయితే ఈ కారు బాగానే జోరుని పెంచుకుంది అనుకొని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయనకి బాగానే కలిసి వచ్చింది. ఏకతాటిగా ఆయన 10 ఏళ్ల పాలనలో నిలవడంతో పాటు ఆయనకి ఎవరు ఎదురు లేరు అనే విధంగా ఆయన పోటీ చేయడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు గుర్తు మీదనే ఆధారపడి ఉందా లేదా పాలకుల మీద ఆధారపడి ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేరు.